హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరెంజ్ నెస్ట్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. మన ఛానల్లో రీసెంట్గా అరుణాచలం విశిష్టత గురించి చెప్పాను కదా, ఎవరైనా చూడకపోతే చూడండి, లాస్ట్ వీడియోనే అది. మేము రీసెంట్గా అరుణాచలం వెళ్ళామండి. మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా దాని స్టోరీ ముందే తెలుసుకుంటే బాగుంటుంది అనేదే నా ఫీలింగ్. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యామండి అరుణాచలంకి. జేబీటీ ట్రావెల్స్లో బస్ బుక్ చేసుకున్నాము. మేము హైదరాబాద్లో ఈవినింగ్ 4కి అంతా స్టార్ట్ అయ్యాము. మేము అరుణాచలం ఇప్పుడు ఎందుకు వెళ్ళామంటే మా బాబు బర్త్డే కోసం అండి. యాక్చువల్గా మనం బర్త్డేస్ అనేవి డేట్స్ ప్రకారంగా చేసుకుంటాము, కానీ మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బర్త్డేస్ అనేవి తిథి ప్రకారంగా కానీ నక్షత్ర ప్రకారంగా కానీ చేసుకుంటారు. సో మేము కూడా మా బాబు బర్త్డేని తిథి ప్రకారంగా చేసుకుందామని ఆ రోజుకి అరుణాచలం చేరుకున్నాం. మేము అక్కడ 1.5 days స్టే చేసామండి. ఆ 1.5 daysలో మేము ఏమేమి కవర్ చేసామనేది నెక్స్ట్ రాబోయే వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మేము ఎర్లీ మార్నింగ్ 6కి అంతా అరుణాచలం రీచ్ అయ్యామండి. మీరు పిల్లలతో కానీ ఈ ట్రిప్ ప్లాన్ చేస్తే బెటర్ మీరు బస్నే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి హైదరాబాద్ నుంచి. ఈవినింగ్ అరౌండ్ 5 to 6 మధ్యలో ఉన్నాయి ట్రైన్స్. కానీ మీరు రీచ్ అయ్యేసరికి తిరువణమలై నెక్స్ట్ డే 1 PM అవుతుందన్నమాట. సో మీకు డే అంతా వేస్ట్ అయిపోతుంది, పిల్లలు కూడా క్రాంకీ అయిపోతారు. మా వాడు చూడండి, మేము 4:30కి అంతా బస్సులో ఉన్నాము. 9 వరకు వాడు ఫుల్ చిల్ అయ్యాడు, ఆడుకున్నాడు. నెక్స్ట్ వాడు బెడ్ టైం, వాడు లేచేసరికంతా మేము తిరువణమలైలో ఉన్నామన్నమాట. వాడు క్రాంకీ అవ్వడానికి ఇంకా స్కోపే లేదు. సో మనం పిల్లలతో వెళ్తే ఇలానే ప్లాన్ చేసుకోవాలండి. అండ్ పిల్లలతో వెళ్ళేటప్పుడు ఏమేమి మనతో క్యారీ చేయాలనేవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. Hope you all like the video. Thank you. Bye bye.